గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దారుణం చోటు చేసుకుంది. సొంత అన్ననే తమ్ముడు అతి కిరాతకంగా హత్య చేశారంటూ కూడా శ్రీను యొక్క బంధువులు అయితే ఆరోపించిన పరిస్థితి. సో ఎవరైతే మృతుకున్నారో శ్రీను యొక్క కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇప్పటికి 5 కుమార్తెలు వారి పరిస్థితి ఏంటని కూడా రోధిస్తున్న పరిస్థితి. వారి యొక్క రోదనలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది? ఎందుకంటే సొంత తమ్ముడు అన్నని హత్య చేయడానికి గల కారణాలు ఏంటి? నిజంగా హత్యనా లేదంటే ఇది వేరే కోణం ఏదైనా ఉందా కూడా కుటుంబ సభ్యులు అయితే అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏం జరిగిందమ్మా? పేరేంటి? పేరు పసుపురెడ్డి శ్రీనమ్మ. పసుపురెడ్డి శ్రీనండి. నాకు ఆపరేషన్ అయిపోయిందమ్మా. నేను ఇంటికాడ ఉన్నానండి. మా ఆవిడ పానం చేసి నూడిల్స్ తెస్తాను పిల్లలకి. డబ్బులు ఇవ్వంటే 300 ఇచ్చానమ్మా. 300 పట్టుకొని వెళ్ళి 2 పిల్లలకి నూడిల్స్ తెస్తానని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 1 గంట పోయినా రాలేదు. రాకపోయేసరికి పిల్లలని అడిగాడు, అమ్మ నూడిల్స్ ఎప్పుడు తెస్తాను? నాన్న పొద్దుపోయిందని అడిగారు. అడిగితే అమ్మ నూడిల్స్ తెస్తానని వెళ్ళి ఇంకా రాలేదు, ఎక్కడ ఉండిపోయాడు నాన్న చూడండి అని పంపించానమ్మా. నేను కదలలేని పరిస్థితిలో ఉన్నాను. నా పంపించాను, పిల్లల్ని పంపించాను. నా పిల్లలు వెళ్ళి మా నాన్న ఎక్కడ ఉన్నాడని ఎత్తికేసరికి వాళ్ళ పిన్ని పసుపురెడ్డి సత్యవతి వాళ్ళ పిన్ని ఇంత పొడవు కత్తి పట్టుకొని ఇలా పైట కింద పెట్టుకొని రోడ్డు అంతా పరిగెడుతుందంట. ఏంటి మా పిన్ని ఇలా కత్తి పట్టుకొని పరిగెడుతుంది, ఏంటి జరుగుతుంది అని చెప్పనుకొని మా పిల్ల ఆ పిన్ని వెనకతలు వెళ్ళిందంట. వెళ్ళగానే అక్కడికి వెళ్ళి చూసేసరికి పసుపురెడ్డి అజయ్ ఒక చేయి పట్టుకున్నారు. గుమ్మడి రామచంద్ర సాగలోలు ఒక చేయి పట్టుకున్నారంట, కాళ్ళు చేతులు పట్టుకున్నారంట. కత్తి తీసుకెళ్లి మొగుడికి ఇచ్చేసరికి అతి కిరాతంగా మొగుడిని 40 పూట్ల పొడిచేసి బెంతు కోసేస్తుంటే పిల్ల చూసి అమ్మ మా నాన్న చనిపోతాడని గొంతు కోసింది. పిల్ల మీద రక్తం తోడింది. రక్తం తోలమ్మ నన్ను చంపేస్తారని పరిగెత్తండి. ఆ చెల్లి నన్ను చెప్తామని అది వస్తే నేను అప్పటికి ఎదురొస్తున్నాను. ఆ చెల్లిని తీసుకొని వెళ్ళేసరికి వాళ్ళు పొడి చేసి వాళ్ళ మొగుడు పిల్లలు కత్తి కారుతున్న రక్తంతో పట్టుకొని వాళ్ళ మొగుడు పిల్లలు వస్తున్నారు. తర్వాత ఆ సాకులోడు వస్తున్నాడు. అడిగాను నేను, బాబు మా ఆయన అతను చెప్పాడండి, నాకు ఒక అతను వచ్చి చెప్పాడండి, మీ ఆయన్ని రామచంద్రులు చంటి వాళ్ళ కొడుకోలు వాళ్ళ అందరూ మీ ఆయన చంపేశాడు, మీరు తీసుకొచ్చుకోండి వెళ్ళి అని చెప్పాడండి. అతను మా ఆయనతో వెళ్ళిన అతను అనేసరికి అమ్మ అని పరిగెట్టి నేను వెళ్ళేసరికి మా పిల్ల నాకు ఎదురు పరిగెట్టుకు వచ్చి మా చిన్న పిల్లని తీసుకొని నాకంటే ముందు పరిగెట్టింది. పరిగెట్టేసరికి నేను వెనకాల పరిగెడుతుంటే ఇంత కత్తి పొడిచేసి మా తోటకోళ్ళు మా మరిది కారుతున్న రక్తంతో వస్తున్నారు నాకు ఎదురు వచ్చారండి. అమ్మ అతనే మాట్లాడమ్మో ఏమైంది అనుకోని ముందుకెళ్తే ఈ సాకలోడు వస్తున్నాడండి వెనకాల. బాబు మా ఆయన్ని కొట్టేస్తారంటే ఎవరు పొడిచేస్తారంటే ఎక్కడ బాబు అంటే పొడిచేసి చంపేస్తా కాలంలో వేస్తామని చూసుకున్నాడు అన్నాడండి. తర్వాత నేను ఇంకా 2 అడుగులు ముందుకెళ్ళేసరికి కొడుకు వస్తున్నాడు బాబు. వీళ్ళు 4 ఇంటికి వెళ్ళిపోయి నేను వెళ్ళి చూసేసరికి నా కూతురు వెళ్ళి చూసేసరికి కాలంలో వేసి పొడిచి చంపేశాను. చచ్చిపోయిన వెళ్ళేసరికి ఇలా పడిపోయింటే తిప్పేసరికి రక్తం చింది మొత్తం అంతా అయిపోతే పిల్లలకి మా కనపడక చీకట్లోని మా పిల్లలకు చెయ్య నేను చెయ్య పట్టుకొని రోడ్డు మీద కిడతాం బాబు. అప్పటికే చంపేశారండి. చంపేస్తే పోలీసులు వచ్చి కారులోకి ఎక్కించుకున్నాను. నిందితులు కారులోకి ఎక్కించుకొని తీసుకెళ్తుంటే నువ్వే చంపేస్తావని చెప్పి మా తోటకోళ్ళని జాకెట్ పట్టుకొని నా మొగుడు చంపేస్తావు ఇక్కడ చంపేంటే అని అడిగితే నా ఆయన చంపినట్టుగా నీ కొడుకుని నీ 2 అల్లుండి ఆయన నరికినట్టు నరుకుతాను, నాకు జైలు వేస్తా, నేను 3 నెలలకు వచ్చేస్తాను. ముందు ఆగూరులో మర్డర్ చేశాడు బాబుడు. ఆగూరులో మర్డర్ చేశాడండి. ఆ మర్డర్లో ఆ కేసులో ఉన్నాడు బాబు. ఆ మర్డర్ పసుపురెడ్డి సంటి పసుపురెడ్డి లక్ష్మి వాళ్ళిద్దరు ఉన్నారు. కారం పళ్ళు కొట్టి అతి కిరాతంగా చంపారండి. ఆ మనిషిని పట్టపగలు 12 గంటలకు చంపారండి. చంపితే 3 నెలలకి బెయిల్ ఇచ్చి బెయిల్ మీద వచ్చేసి కాళ్ళు ఎగరేసుకొని తిరిగాడండి. ఎంత కచ్చా కూడా అన్నదమ్ముడిని చంపేస్తాడని నేను అనుకోలేదు తల్లి. ఇంకొక విషయం, ఆడొచ్చి ఇప్పుడే 2 సంవత్సరాలు అయిపోతుంది అమ్మ చండి. తర్వాత
కొన్ని రోజుల క్రితము తురకన వలస శ్రీకాకుళంలో ఉందండి. శ్రీకాకుళంలో ఉందండి తురకనాయుడు వలస అని ఊరు. అక్కడ పెద్ద మనిషి, మా జాతికి పెద్ద మనిషి, కుల పెద్ద మనిషి ఒక అమ్మ ఉంది, బొర్రు లక్ష్మి అని. ఆ అమ్మని చంపుతాం మేము. నువ్వు ఫంక్షన్కి వెళ్ళినా దేనికి వెళ్ళి ఒక్క 2 రోజులు అక్కడ ఉండి ఆ అమ్మని నువ్వు కనిపెట్టుకొని ఏంటి మీ ఆయన నువ్వు చిన్నది హెల్ప్ చేసుకుని ఆ అమ్మ ఏ రూట్కి వెళ్తుందో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము చేసుకోవాలని చేసుకుంటామన్నారు నాతో చెప్తారు. నేనైతే బాబు నా మొగుడు నేను ఇలాంటి పనులు మాకు వద్దు, కొలపోరు మాకు వద్దమ్మా, మేము చెయ్యం బాబు, అలాంటి పనులు మేము చెయ్యం, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి మేము బాబు మేము ఇల్లు వాటి వదిలేసి వెళ్ళిపోతాం, అలాంటి పనులు మేము చేయమని చెప్పానండి. సరే చేయకపోతే ఊరుకొని ఇక్కడ వదిలేయండి మాట అన్నాడండి. మీకు డబ్బు ఇస్తామని డబ్బు ఆశకి మేము లొంగలేదు బాబు, మేమే చంపేస్తాను అన్నాడు బాబు. ఆ తర్వాత ఎందుకు ఇంతలా చంపడానికి ఆడు బామ్మర్ది పిల్లల్ని రంకు చేశాడమ్మా. ఆడు సొంత బామ్మర్ది పిల్లని అక్క చెల్లెల్ని రంకు చేశాడు. రంకు చేస్తే అదే ఏదో పెట్టుకున్నాడు కదమ్మా, అది అక్రమ సంబంధం పెట్టుకున్నాడమ్మా. అది నాకు నా భర్తకి తెలిసి అది తప్పు. బామ్మర్ది పిల్లం అక్క చెల్లెలు అవుతుంది, మన కులంలో ఒప్పరు, అది మన కీడు, అది బయట పెట్టుకొని రూపాయి తప్పేస్తారు మనకి, అంతే ఏ వదిలిపోదు అని మా ఆయన నేను బయట కొనుక్కోదు పెట్టించి 3 లక్షలు తప్పు కట్టాడు బాబు. ఆ తప్పు కట్టిన ఆవిడే చంపేస్తానన్న లక్ష్మి, పసుపురెడ్డి లక్ష్మి, అదే గొర్రె లక్ష్మి, ఆవిడే తప్పు కట్టిన ఆవిడ పెద్ద మనిషి. ఆ తప్పు కట్టిందని దాని కొడుకులు అయితే ఒక న్యాయం చేస్తుంది, నన్ను అయితే ఒక న్యాయం చేస్తుంది. ఎప్పటికన్నా ఆ విషయం మాకు తెలిసిపోయిన తర్వాత అది ఎంత కవర్ చేసుకుని ఎప్పుడైనా బయట పెట్టేస్తానని నా మొగుండేలాగా న్యాయకరాతంగా నేను 5 ఆడపిల్లలతో ఉన్నాను బాబు. నాకు ఒక్కడే కొడుకండి, నా 2 అల్లుల్ని, నా కొడుకుని నన్ను చంపేస్తానని రాత్రి పోలీసు వారు జీబులో ఉంటుండగా నన్ను బెదిరించాడు. ముందు నుంచి కూడా మిమ్మల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు బాబు. ఒకసారి కాల్ చేశారండి వాళ్ళమ్మ, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు చెయ్యి చేశాడండి. చెయ్యి చెయ్యి కూడా ఆపేసిన రైతులే చేయించారు. ఊర్లో మొత్తం అందరికి తెలుస్తారు, అందరినీ కొద్దిగా బంధాలు బంధుత్వాలు ఎట్టుకోబోతున్నాయో కూడా జరిగిన సంఘటన ఉదాహరణ. ఇంత కిరాతకంగా సొంత తమ్ముడు అన్నయ్యని, అంటే తన అక్రమ సంబంధం వీరిద్దరికీ తెలుసు, మా అన్న వదిలికి తెలుసు, బయట పెడతారు అనేసి గతంలో కూడా నేర చరిత్ర ఉన్న చంటి ఇంత దారుణానికి ఒడగొట్టారు. అదే విధంగా భార్య ముందు, అంటే భార్య భర్త చనిపోతుంటే రక్తమడుగులు నా భర్తను చూస్తూ ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్న ఆ ఇల్లాలి యొక్క రోదం చూస్తే ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అయ్యో ఇంతలా జరుగుతుందంటే ఇంత కిరాతకంగా ఎందుకు క్రియేట్ చేస్తారు, ఇంత సైకో మెంటాలిటీ కదా ఆ చంటి, ఏంటి నేర చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఎందుకు అతను ఇలా చేస్తున్నాడు అనేసి ప్రతి ఒక్కరి దాంట్లో ఏదో క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్న పరిస్థితి. ఇది బాలకిషోర్ తో పద్మ, ఐ డ్రీమ్స్. చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఎవరైతే ఆయనకి 5 కుమార్తెలు, ఆ పిల్లలు అంటే ఈ యొక్క కుమార్తె ముందు తండ్రి ఆ 2 పిల్లలకి తెలియడంతో నా తండ్రి ఏం తండ్రికి జరిగిన పిల్లల ముందు తండ్రి రక్తం అడుగుల్లో ఉన్నారు. అదేవిధంగా రక్తం కారుతున్న కత్తితోటి పిన్ని దర్జాగా వెళ్తుంది. సో ఇదంతా చూస్తుంటే ఏమైపో సమాజం వెళ్ళిపోతుంది. ఈవెన్ వాళ్ళనేది నిజమే, కోడికి ఎంత హాని జరుగుతుంటే కట్ చేస్తేనే ఆ బ్లడ్ చూసి విలువలాడతాం, పక్కకు తిప్పుకుంటాము. అలాంటిది ఒక మనిషిని అత్యంత దారుణంగా కిరాతకంగా చంపాలి అంటే అలాంటి నిందితుడికి ఎలాంటి శిక్ష ప్రభుత్వం విధిస్తుందో మేము కూడా ఆశగా ఎదురు చూస్తున్నాం. తిరిగి మళ్ళీ మా ప్రాణాలను కూడా రక్షణ కల్పించండి మహాప్రభు అంటూ
పోలీస్ అధికారులని అలాగే ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ఇక్కడ. కెమెరా పర్సన్ బాలకిషోర్ తో పద్మ, ఐ డ్రీమ్స్ డిజైనర్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు